ఆశ అలాగే నమ్మకం. మనిషి జీవితంలో ఈ రెండు అమూల్యమైన స్తంభాలు. ఇవే ఢాలు లాంటివి, ఇవే ఆయుధాలు కూడా. ఇవే మనల్ని రక్షిస్తాయి, ఇవే మన కోసం దారిని కూడా సూచిస్తాయి. కానీ ఒక చిన్నపాటి సమస్య ఉంది. ఒకవేళ మీరు వెదురు చెట్టు నుంచి ఇది నాకు పళ్ళనిస్తుందని ఇలాంటి ఆశ పెట్టుకుంటే ఆ ఆశ నిరాశ కాక తప్పదు. ఒకవేళ ఖర్జూర చెట్టు మీకు నీడనిస్తుందని మీరు నమ్మకం పెట్టుకుంటే ఆ నమ్మకం కూడా వమ్ము కాక తప్పదు. మరి ఏం చేయడం మంచిది? కళ్ళు మూసుకుని ఎవరి మీదైనా నమ్మకం లేదా ఎవరి మీదైనా ఆశ పెట్టుకోవడానికి ముందు ఎంచుకోండి. ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలో, ఎవరి మీద ఆశ పెట్టుకోవాలో. ఒకవేళ నన్ను అడిగితే మీ మీద మీరు నమ్మకం ఉంచండి. మీరు చేయలేనిదంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేనేలేదని. ఇక కేవలం పని చేస్తూ వెళ్ళండి. అలాగే ఆశ పెట్టుకోండి ఆ ఈశ్వరుని మీద. ఆయన మీ పనులు చూడాలని, అలాగే మీకు మీ పనికి ఫలితాన్ని ఇవ్వాలి అని, మీకు సఫలతని ఇవ్వాలి అని. ఒకవేళ మీ నమ్మకం దృఢంగా ఉంటే, నిరంతరం కష్టపడుతూ ఉంటే, ఈశ్వరుడు ఎప్పుడూ మీ ఆశల్ని అడియాసలు కానివ్వడం. రండి, అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ.